పోలీసు వ్యవస్థ కూడా ఇప్పుడు ప్రైవేటీకరణ చేయాలన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. అంటే మద్యం గవర్నమెంట్ అమ్ముతుంది జగనన్న హయాంలో, దాన్ని ప్రైవేట్ చేశారు. ప్రభుత్వ కాలేజీల్ని ప్రైవేట్ అన్నారు, ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ అంటారు, మళ్ళీ ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ అన్నారు, రోడ్లు ప్రైవేట్ అన్నారు. ఇప్పుడు ఏముంది, పోలీస్ కూడా ప్రైవేటీకరణ చేస్తారంటే నెక్స్ట్ ఇంకేముందండి? నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉందంటే, పబ్లిక్ సెక్టర్ గవర్నెన్స్ కూడా బాలేదు, ఐఏఎస్లు వాళ్ళు కూడా సరిగా పనిచేయట్లేదు, కాబట్టి మనం అది కూడా ప్రైవేట్ చేసేసి మొత్తం అంతా గవర్నెన్స్ దగ్గర నుంచి అన్ని ప్రైవేట్ చేసేసి సిఇఓ సీట్లో కూర్చున్నట్టు నేను మాత్రం సీఎం సీట్లో కూర్చొని మిగిలిందంతా ఆంధ్రప్రదేశ్ అమ్మేసి ప్రైవేట్ చేసేస్తాను అంటున్నాడు. ఇంకా ఆయన ఇష్టం. మహిళా పోలీసులు ఒక ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ పైన దాడి చేశారు తాగేసి. 10 రూపాయలు 20 రూపాయలకి హత్యలు జరుగుతున్నాయి. సరే, మహిళలను వదిలేస్తే మగవాళ్ళు కూడా సేఫ్ కాదండి. ఎవడైనా కానీ కోపం వచ్చింది, వాడు తాగేస్తున్నాడు అని అంటే ఎదురు నుంచి వచ్చి ఒక ఇది పొడిచాడని అంటే కత్త తీసుకొని ఇంకంతే. ఎవరు దాన్ని ఆపడానికి ఏమైనా రెమెడీస్ తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కక్ష సాధింపులను, లేకపోతే నా ప్రభుత్వంలో నేను కావాలనుకుంది జరగాలనేటువంటి విషయం పక్కన పెట్టి, ప్రజలకి ఇంతకంటే కనీస రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్లో అని అంటే, ఇంతకంటే ఘోరమైన పాలన, ఇంతకంటే మీ పాలన దిగజారినట్టు కాదండి, మీ పాలన కూలిపోయినట్టు. ప్రజలు బతకడమే కష్టం ఇక్కడ అని అంటే మీ పాలన కూలిపోయినట్టే ఏకంగా. ఈ రోజుటికైనా మహిళా రక్షణ మీద మీరు ఆలోచన చెయ్యకపోతే, ఆడవాళ్ళకి కనీసం ఆంధ్రప్రదేశ్ లో రక్షణల్ని ఇవ్వలేనటువంటి గవర్నమెంట్ గా కూటమి గవర్నమెంట్ చరిత్రలో నిలిచిపోతుంది.